స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. సకలాశ్రదమునకు కారణభూతుడైన మా ప్రభువా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు ప్రభు. మరొకసారి మరొక వారం మీ సన్నిధానం ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయం తరుణను బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారంగా మమ్మల్ని మీరు చేసి మహిమ పొందండి. కూడొచ్చిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలకు రావాల్సిన వారు చాలామంది ఉన్నారు. ఒకవేళ వారు సిద్ధపడి ఉంటే త్వరపెట్టి తీసుకురండి. వచ్చిన మమ్మల్ని మీ దేవులతో నింపి మహిమను అందమని, ఇంకెక్కువగా ఆరాధించేలాగున మీరే కార్యాలు చేసి మహిమను అందమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి ప్రియులరా. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి మనము ప్రభు బలను తీసుకుందాం. ప్రియులరా, దేవుని వాక్యంలో మనం చూస్తే నయమాను అని ఒక ఆయన ఉన్నారు. ఆయన బాగా ఆయన బలశీరుడు, యుద్ధవీరుడు, జయం పొందినవాడు, ఇశ్రాయేలులనే జయించినవాడు. ఎంత బలవంతుడైనా తనకు ఒక బలహీనత ఉంది. ఏంటనంటే ఒక వ్యాధి ఉంది. ఏంటనంటే కుష్టి వ్యాధి. ఈ కుష్టి వ్యాధిని బట్టి ఆ రోజుల్లో చాలా భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధిని బట్టి బయటికి రాలేని పరిస్థితులలో, కనుక ఉంటున్న పరిస్థితులలో యుద్ధములో ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ఇశ్రాయేలు ఓడిపోతే అక్కడి నుంచో పిల్లదాన్ని చిన్నదాన్ని తీసుకొచ్చాడట. ఆ చిన్నదాన్ని ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెట్టిన తర్వాత పనిచేస్తూ ఉంది. పనిచేస్తున్న ఆ పిల్ల రాజుగారిని చూసింది. ఆ కుష్టి వ్యాధి ఉన్నట్టు గమనించింది. గమనించిన తర్వాత వెళ్ళి ఎవరికి చెప్పిందనంటే రాణిగారికి చెప్పింది. రాణిగారండి, అమ్మగారండి, మా ఊరిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థత పొందుతారు. కాబట్టి మన అయ్యగారిని అక్కడ పంపితే బాగుంటుందని సలహా ఇస్తే వెంటనే ఆవిడ ఏం చేసిందనంటే భర్తకు చెప్పగా భర్త బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత నయమాను ఎలీసా 7 సార్లు దిగమని చెప్పినప్పుడు నయమాను కుష్టి వ్యాధి ఏమైందనంటే పోయింది. ఇప్పుడు ఎలా మారాడు అని అంటే పసిపిల్ల దేహం వల్ల నూతన దేహం వచ్చింది. ఇప్పుడు మేము ఒక ప్రశ్న, నయమాను బాగుపడటానికి సందర్భంలో హీరో ఎవరు, ముఖ్యం ఎవరు? పిల్లే. కాబట్టి ఒక వ్యక్తి బాగుపడాలి అనే ఆలోచన మనకున్నప్పుడు మనమండి పెద్దవారికి అవ్వక్కర్లేదు, డబ్బులు ఉండక్కర్లేదు, ఐశ్వర్యం ఉండక్కర్లేదు, చదువు ఉండక్కర్లేదు, వయసు ఉండక్కర్లేదు. ఒక వ్యక్తి బాగుపడాలన్న ఆ మనస్తత్వం మనలో ఉంటే ఒక వ్యక్తి ఏమవుతాడు? బాగుపడతాడు. ఇప్పుడు చెప్పాలి, ఈ మాట చెప్పిన ముందుకెళ్తాను. కనుక చిన్నది పని ఎవరు ఆవిడ పరిస్థితి ఏంటి అని అంటే పని మనిషి కదండి. ఆవిడ స్థితి ఏంటి? పని మనిషి. పరాదేశము నుండి, శత్రువు దేశం నుండి తీబడి రాబడిన వ్యక్తి. మనం ఇలా ఆలోచిద్దాం. నయమానుకు చెప్పినరా కానీ నయమాను వెళ్ళిపోయాడని అంటే దాని వెనకాల ఎంత నమ్మకం ఉందో నయమానుకి కదండి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అడిగితే ఏం చెబుతారని అంటే నయమాను నిన్ను ఆ దేశం పంపించి ఆ పిల్ల ద్వారా ఆ దేశానికి పంపించాక నిన్ను వేసేస్తాక చూస్తున్నారు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ నయమాను చిన్నదాని మాట పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేము వెళ్ళి ఏం పొందాడు అని అంటే స్వస్థత పొందాడు. అదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, నేను భారము కలిగి మీరు మారాలని, మీలో ఉన్న కుష్టి వ్యాధి అనే పాపం పోవాలని, అసూయతత్వము, కలంకము, దుర్మార్గత మీలోంచి పోవాలని నేను మీ కొరకు కనుక శ్రమించి ఏం చేస్తా ఉన్నానంటే చెప్తా ఉన్నాను అని అంటూ ఉన్నాడు. కనుక అపోస్తలుడైన పౌలు దేని కొరకు చెప్తా ఉన్నాడు అని అంటే
ప్రజలు, రోమిలో ఉన్న ప్రజలు ఏమవ్వాలి? మీరు దాన్ని అమ్మడేస్తారనమాట. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. రోమిలో ఇప్పుడు చిన్నది ఎవరు బాగుపడాలని కోరుకుంది? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎవరు బాగుపడాలని కోరుకుంటున్నాడు? రోమిలో ఉన్న ప్రజలు బాగుపడాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఎవరు బాగుపడాలని కోరుకుంటున్నాను? మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇది చెడు, ఇది మంచి, దీనికి వయసు అక్కర్లొద్దు, చదువు అక్కర్లొద్దు, అంతస్తు అక్కర్లొద్దు. ఒక వ్యక్తి బాగుపడాలని చెప్పాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి విషయంలో అవకాశాలు వెతుక్కుంటాం, అవకాశాన్ని బట్టి వారికి చెబుతాం. కనుక విన్నాడా సరే సరే, విన్నారా సరే సరే, లేకపోతే కనుక దానికి తగిన పాప వారు నష్టంలో పడతారు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం బాగుపడాలి, మనం సరిచేయబడాలి, మనం అభివృద్ధి చెందబడాలి అని ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఏంటి ఆ మాటలు అని మనం చూసినప్పుడు అండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రోమిలో ఉన్న సంఘానికి తెలియపరుస్తూ, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవరైనా సరే, నువ్వేమై ఉన్నావంటున్నాడు. ఈ మాట కూడా చెప్పిన ముందుకెళ్తాను. అపోస్తలుడైన పౌలు రోమిలో ఉన్న సంఘానికి రాస్తూ అక్కడ ఉన్న పరిస్థితులు ఏమని చెప్తున్నాడు అని అంటే, యేసు ప్రభువు వారు చెప్పగానే చెప్పారు. ఏమన్నారంటే, ఈ ఉపద్ఘాతం అర్థమవుతూ మనం ముందుకు వెళ్ళిపోతాం. ఏమని ఆ రోజుల్లో ఎలా ఉన్నాయనంటే, నేనే నీతిమంతుణ్ణి, ఇంకెవరును, నేనే మంచోడిని, ఇంకెవరు మంచోళ్ళు కాదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారట మనుషులు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు, ఆ తాగుబోతాడు వచ్చాడా, పక్క కూర్చోమను అని అంటున్నారట. ఎవరు? మీకు అర్థం అవ్వలేదు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. రోమిలో ఉన్న సంఘము దేవుని మందిరానికి వచ్చిన వారిని కనుక రక్షించబడి దేవుల్లో ఎదుగుతున్న వీరు మేమే పరిశుద్ధులమని కొత్తగా వచ్చిన వారిని ఏం చేస్తున్నారట? హేళన చేస్తూ ఉన్నారు. ఇదిగో కనుక ఆ తాగుబోతుని పక్క కూర్చోమను, ఆ తిరుగుబోతుని పక్క కూర్చోమను, ఆడికి ఓ పాట రాదు, ఓ ప్రార్థన రాదు, ఏమి రాదు అని మనుషులు ఏం చేస్తున్నారట? మీకు అర్థమవుతుందని చెప్తానండి. యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు. ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళాడట. ఒకడేమో శంకరుడు, ఇంకొకడేమో పరిచర్యకుడు. ఏం చేశాడనంటే, మందిరం బలిపీఠం కాడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఒకడేమో ఆ గుమ్మం కాడ నిలబడి ప్రార్థన చేస్తావు. ఈయన ప్రార్థన ఎలాగుంది అని అంటే, నేను వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను కనుక నేను దశంభాగం ఇస్తా ఉన్నాను, నేను నీతిమంతుని అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు అంటూ మాట అంటాడు తెలుసా? వాడు వలే కాక, ఎవరు వలే? శంకరు వలే కాక. అంటే ఈడు అతిశయం ఏంటి? ఈడు అతిశయం, ఇక్కడ బలిపీఠం కాడ ఉన్నవాడు అతిశయం ఏంటి? నా అంత భక్తుడు లేడు, నా అంత నీతిమంతుడు లేడని తనకు తాను అనుకుంటున్నాడట. అతృప్తిగా ఉన్న ప్రజలతో చెప్తున్నాడు, ఓ మనుషుడా, నువ్వే పాటు వాడువు అని చెప్తూ నువ్వు ఒకరికి ఏం తీర్చకూడదట. ఆ మాట చదువుతాను చూడండి. దేని విషయంలో ఎదుటి వారికి దాని విషయంలో నీవే ఏమై ఉన్నావు నీవేం చేస్తున్నావంట అంటే, ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదటి వానికి మనం ఏం తీర్చకూడదు. నువ్వు చెడ్డోడువు, నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచిదారు కాదు అని మనం ఏం చేయకూడదు అని అంటే, మనము తీర్పు తీర్చకూడదు. అలా తీర్చుతున్న మనకంట మనము అట్టివారమేనంట. మనం కూడా ఎలాంటి వారు? ఏమండి, అబద్ధం ఆడుతున్నాడు అంటే అంటున్నాం, కానీ నువ్వు ఆడతలేదు, మనం ఆడతలేదు, ఇన్ని అబద్ధాలు ఆడతలేదు. ఇంకొక విషయం చెప్పనా ప్రియులారా, పాపాత్ముడు యేసు ప్రభువు వారు ఒకసారి కూర్చుంటే ఆ పాపంతో పట్టబడిన ఆమెని రాళ్ళతో కొట్టి తీసుకుని వస్తా ఉంటుంటే కనుక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందంట. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అంటాడు, ప్రభుని అడుగుతారు వాళ్ళు, ప్రభా మోసే గారు ఏం చెప్పారని అంటే, ఇగో ఇలా పాపం చేసింది కాబట్టి రాళ్ళతో కొట్టి చంపేమని చెప్పారు, కాబట్టి నేను చంపేద్దాం అనుకుని నువ్వేమంటావు అని అంటే, అప్పుడు ప్రభు నేల మీద ఏం చేస్తున్నాడు అని అంటే ఏమో రాస్తున్నాడట. కనుక అంటూ మాట చెప్పాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట. అంటే అందరూ అక్కడ చక్కని మాట ఉంటుంది, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు అక్కడ రాళ్ళు పడేసి ఏం చేశారని అంటే వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ సందర్భం ఏంటనంటే, పాపాత్మురాలైన స్త్రీని పాపము చేస్తుందని పట్టుకున్నారు, కానీ వీరు కూడా అదే పాపంలో ఉన్నవారు. కానీ ఇప్పుడు ఏం తీరుస్తున్నారు? తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఇది వాక్యాన్ని మనము
దైవ పిల్లలముగా దేవుని బిడ్డలముగా మనం ఆలోచించాలి. ఈరోజు కొన్ని విషయాలు, ఒక 7 విషయాలు తీర్పు విషయంలో చెప్తాను. ఆ తర్వాత మనము ప్రియులారా తీర్పు తర్వాత వచ్చిన ఆశీర్వాదాలు ఏంటో టకటక మీకు చూపించి ముగిస్తాను. కాబట్టి మొదటిది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదటి వారికి మనం ఏం తీర్చకూడదు. ఇలాగ అనుకుందాం, మనకు పాడటం వచ్చు, ఎవరికో పాడటం రాలేదు, అది ఒక్క పాట కూడా పాడదండి అని మనం ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. దానికి ఏంటి ప్రార్థన రాదండి, ఆవిడకండి ఏమీ రాదండి అని అనకూడదు. కనుక ప్రియులారా, మనం చేయవలసిన పని ఏంటంటే, నీ పని ఏదో నువ్వు చేసుకో. చూడండి, కొన్ని మాటలు దేవుని వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, లేకపోతే లోకాసు వార్త 6వ అధ్యాయం 37వ వచనం. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మలను గూర్చి మీరేం తీర్చొద్దు. చాలాసార్లు అంటూ ఉంటారు పాస్టర్లు, 1 ఏళ్ళు మన ఏపుకు చూపిస్తే 4 ఏళ్ళు మన ఏపుకి అంటే నువ్వేం తీర్చొద్దు. ఎందుకని? మనమును అట్టివారమే. అప్పుడు ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాం, పరిశుద్ధంగా ఉంటున్నామేమో. ఒకప్పుడు మనం అదే, మీకు అర్థమంటాను చెప్తాను, కొంతమంది వింటున్నారు కాబట్టి లైవ్లో నేను చెప్తాను. ఒకప్పుడు నువ్వు వ్యభిచారివే, కానీ ఇప్పుడు ఏమయ్యావు? మారావు. ఒకప్పుడు దొంగవే, ఇప్పుడు ఏమయ్యావు? మారావు. ఒకప్పుడు సారీలు చెప్పిన వాడివే, ఇప్పుడు ఏమయ్యావు? మారావు కనుక నీ వట్టి వాడివే. కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళు చూసి అలాగ తీర్చొద్దు. వాడు మారుతాడు ఒక రోజున, ఆమె మారుతుంది ఒక రోజున అని ప్రభు చెప్తా ఉన్నాడు. తీర్పు తీర్చవద్దు. నీవు తీర్పు తీరిస్తే నువ్వేమవుతావంట? నేరస్తున్నావు. ఇంకా చదువమ్మా, ఎలాగో అక్కడ చదువుదాం. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద ఏం మోపడుతుందట? నేరము కనుక నేరము ఒక వ్యక్తి మీద నేరం వేయొద్దు. కనుక నేరం వేసావు, నువ్వు అదే పాపంలో ఉంటావు. కనుక ఒకరి మీద నింద వేయొద్దు. కనుక ఆ నింద నీ మీద వేసుకోవద్దు అని అనిపించుకోవద్దు. అది దేవుడు చెప్తున్న మాట. కాబట్టి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తానండి. ఎలా తీర్పు తీరుస్తాడు దేవుడు అని మనం గమనిస్తే చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం 37వ వచనం. ఎలా తీర్పు? నీ మాటలు బట్టి నీతిమంతుడు అని, నీ మాటలు బట్టి అపరాధం అని ఏం చేస్తాం? ఇప్పుడు ఎలా తీర్పు తీర్చబడుతుంది అని అంటే, ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి చెడ్డోడండి, ఈ మనిషి మంచిదండి అంటానికి దేని బట్టి అంచనా వేస్తారంట? మాటను. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారండి, సింగర్ గారు, ఆయన పాటలు పాడేవాడు, అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తా ఉండేవాడు. మంచోడా చెడ్డోడా? మంచి. ఎలా చెప్పగలం? మనం ఆయన దగ్గరికి వెళ్ళామా, ఆయనతో పరిచయం అయిందా? ఎలా తెలుస్తుంది అని అంటే, ఆయన మాట తీరే ఎలా ఉంది. ఇప్పుడు కేయపాలు తెలివైనోడా తింగరోడా? ఎందుకని? ఆయన అతిగా చెప్తున్నాడు, నీ మాటను బట్టే మనకేం తీరుస్తాడంట. కాబట్టి నువ్వు ఏది పలికితే, అందుకే ఒక చోట ఏమంటుందనంటే, హృదయం నిండిన దాన్ని బట్టి మనుషుడు ఏమవుతాడటండి. కాబట్టి నీ మాటను బట్టే నీకేం తీర్చబడుతుంది అనంటే, నీతిమంతుడు అని అపవిత్రుడు అని తీర్చబడతా ఉంది. కాబట్టి ఈరోజు ప్రియులారా, ఈరోజు ఆలోచించండి. కనుక మన మాటను బట్టి దేవుడు ఏం చేస్తాడనంటే తీర్పు తీరుస్తాడు. ఒక విషయాన్ని మీరు ఆలోచించాలి ఏంటనంటే, కనుక ఈరోజు ఈ మాటలు మనం చదువుదాం. కాబట్టి మనం ఏం జరుగుతుందనంటే, ఏమని ఉంటుందనంటే, హెబ్రీ రాసిన పత్రికలో మనం చదివితే అండి, మనం అంటండి ఏమవుతుందో తెలుసా? చదువుదాం. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని, ఆ తర్వాత ఏం జరుగుతుంది? మనుషుడు ఒక్కసారి ఏమైపోతాడు? ఎప్పటికైనా ఒక రోజు ఏమవుతారు? చనిపోయిన వ్యక్తి చనిపోయిన తర్వాత మనకేముంటుందంట? ఏ విషయంలో అని అంటే 7 విషయాలు చెప్తాను. మొదటిది ఏంటనంటే, ఇంకో మాట చదువుదాం. ప్రభు అంట సింహాసనం వేయబడుతుందట, ఆకాశాలు తెరవబడితే సింహాసనం వేయబడుతుంది. అప్పుడు గ్రంథాలు ఏమవుతాయనంటే, చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 21 8 చదువమ్మా. కాదు 20 30 13 20 13.
ఆ, ఆ, ఆ. ఉమ్. వారిలో ప్రతివాడు తన క్రియలు చెప్పున ఏం పొందుతాడట. ఆ, ఆ, ఆ. ఉమ్. ఈ అగ్నిగుండము అమ్మ ఇక్కడ రాయబడిన మాట ఏంటనంటే ధరల వన్న సింహాసనం వేయబడుతుందట. అమ్మ ఆ, ఆ, ఉమ్, ఆ. అది అప్పుడు ఏమి ఇప్పబడతాయంట. అమ్మ దేవునండి ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామా. మనుషునికి ఒక్కసారి ఏమొస్తుంది అంటే మనందరం ఒక రోజున ఏమవుతాం, చనిపోతాం. ఒక 120 సంవత్సరాలు బతికినా చనిపోతాం. చనిపోయిన తర్వాత కనుక సింహాసనం ఎదుట నిలబడవలసి వస్తుందంట. ప్రభు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు అప్పుడు గ్రంథాలు ఏమవుతాయంట, ఇప్పబడినప్పుడు మొట్టమొదటిది నీ మాట చెప్పిన మాట విషయంలో ఏం తీర్చబడుతుంది. కనుక నువ్వు మాట్లాడలేదండి, నేను అలాగ అనలేదండి అంటే కుదరదు. ఇంకొక విషయం చెప్తాను. కనుక మాట వలన ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ పిల్లరే దుర్మార్గురాలురా ఛీ అని అన్నానండి, ఈ మాటను బట్టి నేను ఎక్కడ నిలబడాలి, దీన్ని బట్టి తప్పు అయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత తీర్పు అయ్యాక ఎక్కడికి వెళ్తాం, ఆ అగ్ని ఆరదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు తప్పు చేసావు అమ్మాయి కాబట్టి నన్ను క్షమించు అని అంటానికి ఇక్కడ అవకాశం లేదు. ఒకవేళ క్షమించు అని మనం చెప్పుకోవాల్సి వస్తే ఎక్కడ చెప్పాలి, ఎక్కడ బతుమాడుకోవాలని అంటే భూమి మీద ఉండగానే చెప్పుకోవాలి. అందుకే నేను ఈ మాట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. రేపొద్దున మనం చనిపోయిన తర్వాత మనం ఏమవుతామనంటే ప్రియులారా, కనుక ధర్వన్న సింహాసనం మీద నిలబడతాం, క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతాం. అప్పుడు ఏమి ఇప్పబడతాయనంటే గ్రంథాలు ఇప్పబడతాయి. గ్రంథాలు ఇప్పబడినప్పుడు మన మాట విషయంలో దేవుడు ఏం తీరుస్తాడని అంటే చూడండి. మొదటికి కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన దాని ఫలం ప్రతివాడు పొందినట్లు మనందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమవుతామండి. దేహముతో చేసినవన్నీ అవి చెడ్డవైనను మంచివైనను ఒక రోజున ఆయన సింహాసనం ఎదుట నిలబడతాం. మన మాటలు బట్టి ఆయన తీర్పు తీరుస్తాడట, మన ప్రవర్తన బట్టి ఆయన తీర్పు తీరుస్తాడట. కనుక మన పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉంటే పరలోకము, లేకపోతే నరకానికి చేర్చబడతాం. ఒక విషయం చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే కనుక మేలు చేసేవాడు పునరుద్ధానం పొందుతాడట, కీడు చేసిన వారు 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. అమ్మా మళ్ళీ చదవరా. మేలు చేసేవారు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు. ఇప్పుడు చెప్పాలి, ప్రభును నమ్మునోడు చనిపోతాడు, నమ్మనోడు ఇప్పుడు అందరూ బతుకుతారా బతకరా? ప్రభుని నమ్మనోడు కూడా బతుకుతాడా బతకడా? ఇక్కడ రాయబడిన మాట అదే. అందరమును ఏమవుతామంట, మేలు చేసినవాడు బతుకుతాడు, కీడు చేసిన వాడు బతుకుతాడు. ఇప్పుడు కీడు చేసినవాడు మేలు చేసినవాడు ఎక్కడ నిలబడాలి, వెళ్ళి న్యాయపీఠం దగ్గర నిలబడాలి. అప్పుడు ఏమి ఇప్పబడతాయనంటే గ్రంథాలు ఇప్పబడతాయి. ఈ గ్రంథాలు ఇప్పబడినప్పుడు మన చరిత్రతో అక్కడ కనపడినప్పుడు నువ్వు నరకానికి అర్హుడు వస్తే నరకాన్ని పంపుతాడు, పరలోకానికి అర్హుడు వస్తే ఆకాశంలోకి. ఎవరో అమెరికా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు వెళ్ళారు మొట్టమొదటిగా. వెళ్ళిన తర్వాత ఆకాశంలో నీరు అదే రాళ్ళు ఉన్నాయని, రొప్పలు ఉన్నాయని, తర్వాత మొన్న ఈ మధ్యన చంద్రుడి మీదకి వెళ్తాక నీళ్ళు ఉన్నాయని చెప్పారు. నీళ్ళు ఉన్నాయని చెప్తే మనం నమ్మమా లేదా? కానీ మనము మా దేశస్తుడు ఎవరైనా వెళ్ళి వస్తేనే మేము నమ్ముతాం. ఆ దేశస్తుడు వెళ్ళి చెప్పడం ఏంటి, మా దేశస్తుడిని వెళ్ళి పంపితే అప్పుడు చెప్తే నమ్ముతాం అని అంటారు. ప్రియులారా, ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఒకవేళ ఇల్లు చూసి వచ్చినాడు చనిపోయిన తర్వాత పుస్తకం రాశాడు, ఆ పుస్తకాలు రాబోయిన తరానికి చదువుతున్నప్పుడు నమ్ముతాడా నమ్మడా? ఏమని
ఆకాశంలో ఏమున్నాయని? నీళ్ళు ఉన్నాయని. అక్కడ నివాసించడానికి అనుకూలతుందని పుస్తకాలు రాసినోడు లేడు, వెళ్ళొచ్చినోడు లేడు. వెళ్ళొచ్చినోడు ఏం రాశాడు? పుస్తకం రాశాడు. రాసిన తర్వాత ఆయన లేని తరం వచ్చినప్పుడు అది చదువునప్పుడు నమ్ముతున్నారా నమ్ముతలేదా? నమ్ముతున్నారు. అట్టిది కానీ ఒక ఆయన ఎవరైనా పరలోకానికి వెళ్ళొచ్చిన వాడు ఉన్నాడా? ఎవరైనా అక్కడ జరిగిన సందర్భం చెప్పినోడు ఉన్నాడా అని మనం చూస్తే ఉన్నాడు ఒక ఆయన. ఎవరైనా? యేసు ప్రభు. ఈ యేసు ప్రభు చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఒక రోజున గ్రంథాలు ఇప్పబడతాయి, సింహాసనం ఎదుట నిలబడాలి. ఎవరికి వారు దేవుడు అప్పుడు ఏం తీరుస్తాడనంటే తీర్పు తీర్చు. మా దేశస్తుడు ఎవరైనా వెళ్ళుంటే అప్పుడు నమ్ముతాం కాదు. కనుక యేసు ప్రభు పరలోకానికి వెళ్ళొచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన మళ్ళీ రాబోతున్నాడు అని చెప్తున్నాడు. ఏమనంటే, నీ దేహముతో చేసినవన్నిటికీ ఒకరోజు ఏముందంట? తీర్పు. నీ మాటకి ఏముందంట? తీర్పు ఉంది. పరలోకంలో ఏమి ఇప్పబడతాయట? గ్రంథాలు ఇప్పబడతాయి. కాబట్టి మనము తీర్పు ఉందని ఏం చేయాలట? చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనిస్తే మేలు చేసినవాడు లేస్తాడు, కీడు చేసినవాడు లేస్తాడట. మేలు చేసినవాడు మేలు పునరుద్ధానం మన పరలోకం చేర్చబడతాడు. కీడు చేసినవాడు ఎక్కడికి వెళ్తాడనంటే నరకానికి వెళతాడు. కాబట్టి నేను ముందుకు వెళుతున్నాను. ప్రియులారు గమనించండి, దేవుని వాక్యంలో మనం చదువుదాం. మన దేహంతో చేసినది ప్రతిది కూడా మనము దేవుని ఎదుట నిలబడాలి. చూడండి, ప్రకటన గ్రంథంలో 21 దాకా చదువుకున్నాం కదండి. 21:8 ఎవరు వెళ్తారంట ఆ నరకంలోకి? ఎవరు వెళ్తారంటే చూడు, ఆ గుణ లక్షణాలు మనలో ఎవరికైనా ఉంటే ఈరోజు ప్రభు దగ్గర ఏం చేయాలి? ఇంకో మాట చెప్తూ మర్చాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అమ్మా. సింహాసనం ఎదుటే నువ్వు అబద్ధం ఆడావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. కాబట్టి నరకానికి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు ప్రభు క్షమించడానికి నీ కాలు పెట్టుకుంటాను అంటే కుదరదు. అక్కడ ఆ నరకానికి వెళ్ళకుండా ఉండాలని అంటే ఇక్కడ ఉండగానే ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నేను అబద్ధమాడాను అని ఒప్పుకోవాలి. ఇప్పుడు నేను చదివేస్తున్నా ఈ గుణలక్షణాలు బైబిల్లో ఉన్నవి. ఇందులో ఏ గుణం ఉన్నా వాడు ఎక్కడికి వెళ్ళాడంట? పరలోకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్తాడు? మీరు అర్థం చేసుకోవాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుదామా? అందరూ తీర్పు సింహాసనం మీదకి వెళ్తాం. అక్కడ ఏం తీరుతుంది? అందరూ వెళ్తాం. తీర్పు తీర్చబడిన తర్వాత ఇంకొక విషయం చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుదామా? ఇప్పుడు మన వాళ్ళు చనిపోతున్నారు కదా, అమ్మలో, నాన్నలో, తాతలో. ఈ తాతలందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే పరలోకానికి కాదు. బైబిల్ ప్రకారం చెప్తుంది అంటే పరదేశంలోకి వెళ్తున్నారు. మరి పరలోకం ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రభు ఆర్భాటముతోను ప్రధానతో శబ్దంతో ఆయన దిగొచ్చినప్పుడు ఆయన ఏం తీసుకొస్తాడు? పరలోకం తీసుకొస్తున్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ప్రియులారా, ఇంకా అక్కడ ఆకలి ఉండదు, తప్పుకుండదు, వేదన ఉండదు, రోగం ఉండదు, కష్టం ఉండదు. అక్కడికి వెళ్తాం. అందాక ఇప్పుడు పరిశుద్ధులందరూ ఎక్కడున్నారు? పరదు. ఇప్పుడు మరి పాపం చేసిన వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే, పాపం చేసిన వారు ఎక్కడున్నారు అని అంటే పాతాళంలో ఉన్నారు. ధనవంతుడు చనిపోయాడు. ఇప్పుడు లాజరు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే పరదేశ అబ్రహాం రొమ్మున అనుకుంటాకి వెళ్ళాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పాతాళంలో. ఈడు అక్కడ ఉన్నాడు. ధనవంతుడు పాపము అమ్మ ఈ విషయం గమనించాలి. ధనవంతుడైనందుకు పాతాళంలోకి వెళ్ళలేదు. తన ఇష్టమనుసారంగా జీవించిన దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. ఈ ప్రభు వచ్చే వరకు ఈ ధనవంతుడు ఎక్కడుంటాడు? పాతాళంలో. కనుక పాతాళంలో ఉన్నవాడిని పరలోకములో పరదేశంలో ఉన్నవాడిని తీసుకొని సింహాసనం దగ్గర నిలబెడతారు. నిలబెట్టినప్పుడు వారికి ఏం తీరుస్తారని అంటే తీర్పు తీరుస్తారు. ఇప్పుడు ఈ సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత, లేకపోతే పాతాళంలోకి వెళ్ళిన తర్వాత, లేకపోతే పరదేశంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఎంత ఒప్పుకున్న ప్రతిఫలము లేదు. ఒకవేళ ఒప్పుకోవాల్సి వస్తే ఎక్కడ ఒప్పుకోవాలి? ఇక్కడ ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈ విషయాలు చదువుదాం. అది గుణలక్షణాలు ఎవరికైనా ఉంటే కనుక ఈరోజు ఏం చేద్దామని అంటే ఒప్పుకోవాలి. రేపు పొద్దున ప్రభు వచ్చేస్తే, ఈ రోజే వచ్చేస్తే ఇంకా క్షమాపణ మనకు దొరకదు. చదువమ్మ. పిరికివారును, అవిశ్వాసులను, నరహంతకులను, వ్యభిచారులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో ఏమవుతారట? ఎవరంట అని అంటే ఇక్కడ కొంత లిస్ట్ ఇచ్చారు. పిరికివారు. ఎవరంట? పిరికివారు అంటే ఎవరు? దెయ్యం బాబాయ్, అది కాదు. పిరికివారు అంటే ఏంటంటే, ఒకవేళ ప్రభువును నమ్ముకున్నందుకు, నేను లావణ్య పంపించిందండి, పెట్టింది. ఓ ముసలామని అడిగితే, మరి ఆదివారం ఉందమ్మా, అది ఉందా, గిఫ్ట్స్ ఉందా, పెన్షన్ కోసం ఆ ముసలామని అడిగితే, అమ్మా మరి ఆదివారం పెన్షన్ ఇస్తారట,
నువ్వు పెన్షన్ తీసుకోవద్దు, పెన్షన్ పోవద్దంట, మరి మరి ఎలా బతుకుతావు, ఏంటి నీ పరిస్థితి ఏంటి అని అడిగితే ఆవిడ అంటుంది, పెన్షన్ పోయినా పర్లేదండి, నేను ఎక్కడికి వెళ్తాను, చర్చికి వెళ్తాను. కాబట్టి ఒకవేళ మొత్తం తీసేస్తారంటమ్మా అంటే ఆవిడ మాట అంత చక్కగా ఏమందనంటే, ఒకవేళ పెన్షన్ ప్రార్థన మానేసి పెన్షన్ ఇచ్చుకుంటే అది తింటానో లేదో అని అంది. ప్రియులర్ గమని ఎంత చక్కగా ఉందో తెలుసా ఈరోజు ఈ మాటలు. ఇప్పుడు పిరికివారంటే ఏంటి, దయ్యం ఉంది, కుక్క వస్తుంది, మేక, ఇది కాదు, ఈ పిరికితనం కాదు. నాకు దేవుడు నమ్మిన నా విషయంలో లోకములు ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, దేవుడు నన్ను ఏం చేస్తాడు. కాబట్టి నేను దేనికి భయపడను, ప్రభు నాకున్నాడని చెప్పటమే ఏంటి తెలుసా పిరికితనం లేనివారు. ఈరోజు ఎన్ని విషయాల్లో భయపడిపోతా ఉన్నావు కదా, ఎన్ని విషయాల్లో, అయ్యో ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే, మరి ఈరోజు జీతం పోతే నా అప్పుల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఈరోజు ఒక 1000 రూపాయలు వస్తాయి కాబట్టి ఆ 1000కి ఇంకో 1000, ఇంకొక 1000కి ఇంకొక 1000 అలా కలిపితే మనం ఒక రోజు అభివృద్ధి అవుతాం కదా అనుకొని దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా ఏం చేస్తా ఉన్నావు, దొంగలిస్తూ ఉన్నాం. ఒకే రోజున అవి అన్నిటికీ ఎక్కడ పోస్తాం తెలుసా, హాస్పిటల్లో పోస్తాం, దొంగల పాలు చేస్తాం. కాబట్టి ఈరోజు ఆలోచించు, పిరికివారు ఎక్కడికి వెళ్ళరట, పర్లేదు. తర్వాత అవిశ్వాసులు అంటే దేవుని అందు ఏముంచాలి, దేవుడు నా పట్ల ఏదైనా చేస్తాడు అని విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వీరు విశ్వాసానికి ఏమొచ్చిందంట, చేస్తాడో లేదో. ప్రభు ఒకసారి యోహాను సువార్తలో ఏమంటారు తెలుసా, వారి అవిశ్వాసాన్ని బట్టి వారికి ఏ కార్యము చేయలేదట. కాబట్టి ఈరోజు మనలో ఏముండకూడదు, స్పీడ్కి వెళ్ళిపోదాం, చదవండి. అవిశ్వాసులు అంటే అందరి చేత ఏం చేయబడుతున్నారు, అసహించుకున్నవారు, నరహంతకులు అంటే నరహంతకులు అంటే చంపేసేవారు, హత్య చేసేవారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసు, మనం హత్య చేయం కానీ, కత్తి తట్టుకుని పొడవం కానీ, కత్తిపోటు మాటల చేత మనుషులు ఏం చేస్తామంట, అది ఏదంటారంటే తడిగొడ్డతో పీకుల్ని కోసేస్తారంట. అంటే ఇప్పుడు ఎన్ని కత్తిపోట్ల మాటలు పలుకుంటామో మనము ఇప్పుడు ఎవరు, నరహంతకులు. తర్వాత వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారట. కాబట్టి ఈరోజు అగ్నిగుండానికి వెళ్ళిపోవటానికి వీరున్నారు. ఇలాంటి గుణలక్షణం కల వారందరూ కనుక తీర్పు జరిగిన తర్వాత అగ్నిగుండానికి వెళ్తారు. ఆ అగ్నిగుండంలోకి వెళ్లకుండా ఉండాలని అంటే నువ్వు ఎదుటోళ్ళకి తీర్పు తీర్చొద్దు, నీకు నువ్వే మనం ఏం తీర్చుకుందాం, తీర్పు తీర్చుకుని మనం జాగ్రత్త పడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. దేవునామన మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారు గమనించండి, కనుక 1 కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు చూడు, మీరండి ఒకరు తీర్పు తీర్చవలసిన వారై ఉంటుండగా అల్పమైన వాటి కొరకు ఎందుకు తీర్పు తీర్చబడే వారిగా ప్రయత్నం చేస్తారు అని అంటాడు చూడమ్మా. అల్పమైన దాని కొరకు మీరు ఎందుకు అలాగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. చదువు. అమ్మ చాలు, నేను వివరిస్తాను చూడండి. మనం మనమంట ఇతరులకు ఏం తీర్చేవారుగా ఉంటామంటారు పొద్దున. ఇప్పుడు పేతురు అన్నారండి, ప్రభు మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, పడవలు విడిచిపెట్టి, దోణులు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, వెంబడిస్తున్నందుకు నాకు ప్రతిఫలం ఏంటి, మాకు ప్రతిఫలం ఏంటి అని అడిగాడు ఎవరు, పేతురు. ఆ మాటకు ప్రభు ఏమన్నాడు తెలుసా, పునరుద్ధాన దినమందు నా పక్కన వేయబడిన సింహాసనం మీద కూర్చొని ఇతరులకు మీరు ఏం తీరుస్తారు, తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చగలవారై ఉన్న మీరు ఒకరి చేత ఏం తీర్చుకోకూడదు, అంటే ఒకరితో మనం ఏమనిపించుకోకూడదు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుదామా. మనం తీర్పు తీర్చగలవారై ఉన్నప్పుడు ఒకరితో ఏం చేయించుకోకూడదు. ఎప్పుడు తీర్పు మనకు వస్తుంది అని అంటే నువ్వు ఇతరులు అన్నప్పుడు వాడు మనల్ని ఏం చేస్తాడు, తిరిగి అంటాడు. ఆ పరిస్థితి నీకు రావద్దు, తెచ్చుకోవద్దు అని అంటూ ఉన్నారు. కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ప్రియులారా. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తే పాపం ద్వారా వచ్చిన జీతము
మరణం. ఒక ఆదాము వల్ల చూడండి, ఒక అపరాధం వలన, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చదివితే ఒక వ్యక్తి ద్వారా లోకములోకి ఏమొచ్చిందనంటే అపరాధం వచ్చిందంట. చదువురా. యాలే అనగా ఒక అపరాధం వలన వచ్చినది. ఒక వ్యక్తి ద్వారా ఏమొచ్చిందంట, ఒక వ్యక్తి ద్వారా లోకంలోకి ఏమొచ్చిందనంటే శిక్షా విధి. చదవరా. నేను ఎవరికి చేస్తాను చూడండి. అందరూ సార్ దేవునికి స్తోత్రం చెబుదామా, గట్టిగా చెబుదాం. హల్లెలూయా. కరోనా వ్యాధి వచ్చింది, ప్రపంచంలో ఎంతమందిని చంపేసింది. ఎంతమంది ద్వారా వచ్చింది కరోనా? మొట్టమొదటిగా ఒక్కడి దారి వచ్చిన కరోనా ఎంతమందిని మింగేసింది? ఎన్ని దేశాలు తిరిగేసింది? ప్రపంచంలో అన్ని దేశాలు చాలా మటుకు వచ్చేసింది. నేను అంటున్న మాట ఏంటంటే, ఒక్కడి ద్వారా వచ్చిన వ్యాధి అనేక మంది వ్యాపించినట్టుగానే ఒక్క వ్యక్తి చేసిన అపరాధమును బట్టి లోకమంతటి మీదకి ఏమొచ్చింది? తీర్పు వచ్చింది. ఈ తీర్పు మనం తీర్చుకోలేం. ఈ తీర్పు ఎవరు తీర్చాడనంటే యేసు ప్రభువే వచ్చారు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి ఆయన శ్రమ పట్టు చాలరమ్మ. ఒక అపరాధము ద్వారా వచ్చిన శిక్షను బట్టి మనకు రావాల్సిన శిక్ష ఎవరు అనిపించారట? యేసు ప్రభువు లోకానికి వచ్చి పాపం ఎరగని ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడు? పాపిగా చేయబడి ఏం చేయబడ్డాడు అంటే సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు మనం చేసిన పాపానికి ప్రభు సిలువలో ఎలాడుతున్న ప్రభు వైపు దగ్గరికి వస్తాయి. వివరిస్తాను చూడండి. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామా. నేను ఈ పిల్లని అన్నాను, సినిమా స్నేహ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసిరా అన్నా. డబ్బులు లేవండి అంది. నీకెందుకు, నేను నీ కొరకు చెప్పేసి కట్టేసి వచ్చేసానమ్మా అన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ పిల్ల ఏం చేయాలి? వెళ్ళి తినాలి. కనుక వెళ్ళి తింటే కనుక కడుపు నిండుతుంది. ఇప్పుడు యేసు ప్రభు కూడా చేసిన పని ఏంటంటే, లోకములోకి వచ్చిన అపరాధముల కొరకు తానే మనందరి కొరకు ఏం చేయబడ్డాడు? బలి అయ్యాడు. బలి అయిన మనము ఇంకేమి బలి అర్పించక్కర్లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాయ్యా, నేను పాపిని ప్రభు అంటే చాలు, ఆయన మన పాపములను ఏం చేస్తాడట? క్షమిస్తాడు. నేను సందర్భాన్ని మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ప్రభు దగ్గరికి వచ్చి, దేవ నా పాపములు క్షమించిన ఆయన, నా అతిక్రమలు క్షమించిన ఆయన అంటే మన పాత పాపములన్నిటినంట సముద్ర అగాధములు ఏం చేస్తాడట? పడవేస్తాడు. కాబట్టి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోడట. ఎస్సీ రాసిన గ్రంథంలో ఉంటుంది, తూర్పుకి పరమటికి ఎంత దూరమో మన పాపమునంతా దూరం. కనుక మనము మన అతిక్రమలు ప్రభు దగ్గర ఒప్పుకుంటే, తానే మన కొరకు సిలువైబడి తిరిగి లేచిన ప్రభు దగ్గరికి వచ్చి మన అతిక్రమలు ఒప్పుకుంటే మన పాపములన్నీ కూడా ఎక్కడేస్తాడనంటే సముద్ర అగాధములో పడవేస్తాడట. సముద్ర అగాధంలో పడవేస్తాడట. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చిన మనము మన అతిక్రమలు మనం ఏం చేయాలనంటే ఒప్పుకోవాలట. ఒప్పుకున్నప్పుడు ఆయన నిజమే, ఆయన పిరికివాడిగా ప్రవర్తించాను, వ్యభిచారిగా ప్రవర్తించాను, దొంగగా ప్రవర్తించాను, నరహంతుడిగా ప్రవర్తించాను, అబద్ధికుడిగా ప్రవర్తించాను, నేను దూషించేవాడిగా ప్రవర్తించాను, అసహించుకునేవాడిగా ప్రవర్తించాను, నన్ను క్షమించిన ఆయన అంటే దేవుడు మనల్ని క్షమించి ఒక నూతన వ్యక్తులుగా చేసి పరలోక రాజ్యానికి ఏం చేస్తాడు? అరుగులు. ఇక మాట చెప్పేసిన ముందుకు వెళ్ళిపోతానండి. క్షమించిన తర్వాత ఆదాము చేసిన పాపము ద్వారా వచ్చిన ఈ పాపానికి ఆయన తీర్పు పొంది బలి అయిపోయాడు. మనం అంగీకరించాం, క్షమించబడ్డాం. క్షమించబడిన తర్వాత మనం జన్మ పాపం నాకేం లేదు, ఇంకా తీర్పు లేదు. ఇప్పుడు రక్షించబడిన నాటి నుండి చేస్తాం చూసారా, రక్షించబడిన తర్వాత చేసిన వాటన్నిటి కొరకు ఇప్పుడు ఏమొస్తుందనంటే
తీర్పు వస్తుంది. కాబట్టి ఆ తీర్పులో మనం పడకుండానట్లు మనం భూమి మీద ఉండగానే ప్రభు దగ్గర మనం క్షమాపణ. ఈ ప్రభు మన కొరకు చేసిన పని ఏంటి తెలుసా? 7 న్యాయస్థానాల్లో నిలబడ్డాడంటే, మొదట ఆయన పిలాతు దగ్గర నిలబడ్డాడు, ఆయన కయ్యప్ప దగ్గర నిలబడ్డాడు, ఏ రోజు దగ్గర నిలబడ్డాడంటే పిలాతు దగ్గర నిలబడ్డాడు, ఇంకా మహాసభలో నిలబడ్డాడట. నిలబడిన ప్రభుని ఏమన్నారు తెలుసా? ఇతనులో మాకు ఏ దోషమును, ఏమేమి విషయాల్లో ఆయన బోధలో మాకు పాపం కనపడలేదు, ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు ఆయన పాపం మాకు కనపడలేదు, ఆయన తినీకరించే తిండిలో మేము ఆయన పాపం మాకు కనపడలేదు, కనుక ఆయన ప్రవర్తించిన ప్రసారములలో మాకు ఆయన పాపం కనపడలేదు. ఏ పాపం ఎరగని ప్రభు మన కొరకు ఏం చేపట్టాడట? సిలువైబడిన ప్రభు దగ్గరికి వచ్చి మనం క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేసేవారుగా ఉంటారనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. వచ్చిన మనం ఒప్పుకున్న మనము ప్రభు దగ్గర ఏం చేయాలి? ఆయన సాక్షిగా మనం ఉంటే ప్రభు మనల్ని దీవిస్తాడు. చూడండి, యెషయా రాసిన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. నేను ముందుకు వెళ్ళిపోతాను, ముగిస్తానండి ప్రియులారా. యెషయా రాసిన గ్రంథంలో 14 అధ్యాయములు అనుకుంటా. మనం ప్రభు దగ్గరికి వచ్చి మన పాపములు ఒప్పుకున్న తర్వాత దేవుడు మనల్ని అంట ఎలా చేస్తాడో తెలుసండి? దేవుడు చెప్తున్నారు, ఒక చెట్టు ఫలించినట్టుగా, ఫలవర్తంగా చేసినట్టుగా అన్ని విషయాలు దేవుడు. ప్రవక్త యెషయా రాసిన గ్రంథము 37వ అధ్యాయం 31వ వచనం చదువురమ్మా. ఇంకను కిందకు ఏరు తన్ని మీదకి ఎదిగి ఏమవుతుందంట? మనం ప్రభు దగ్గరికి వచ్చి మన పాపములు ఒప్పుకుంటే ప్రభు ఆ నాటి నుండి మనల్ని ఏం చేస్తాడట అనంటే, మనల్ని పరిశుద్ధులుగా చేసి ఏరు తన్ని అది మీదకి ఫలించి అభివృద్ధి చెందినట్లుగా దేవుడు మనలను అభివృద్ధి పరుస్తాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇలా చూడండి, మనం ఒక మాట మీకు చూపిస్తాను. ఏంటనంటే, నేను ఒక సందర్భాన్ని మీకు చూపించాలనేది నేను అనుకుంటున్నాను. ప్రభు సన్నిధానంలో ఉన్న మనము, ప్రభు దగ్గరికి వచ్చిన మనము చేస్తున్న పరిష్కారం పని ఏంటనంటే, కనుక ప్రభు దగ్గరికి వచ్చామనుకోండి, మనల్ని ఎలా చేస్తానంటున్నాడనంటే, ఏరు పారి ఏం పారుతుందంట? వేరు భూమిలో అతకబడి అది పైకి ఏమవుతుందంట? ఫలించి అదేం కాస్తుంది? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా. దేవుడు కోరుకునేది ఏంటనంటే, మనం ఏరు తన్ని ఏమవ్వాలట? పైకి ఎదిగి ఇప్పుడు ఏం కాయాలి? ఇప్పుడు చెప్పాలి. ఏర్లు ఎర్రగా ఉన్నాయా, నల్లగా ఉన్నాయా? ఏర్లు ఎర్రగా ఉన్నాయా, నల్లగా ఉన్నాయా? నల్లగానే ఉంటాయి. కాబట్టి నల్లగా ఉన్న కాయలు ఎర్రగా ఉన్నాయా, నల్లగా ఉన్నాయా? ఎర్రగా ఉంటాయి. ప్రియులారా గమనించాను, ఏర్లు నల్లగా ఉన్నప్పటికీ చెట్టు ఎదిగి ఎలాంటి కాయలు కాసింది? ఎర్రని కాయలు కాసింది. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధానానికి వచ్చి మనం ఆయన సన్నిధానంలో తగ్గించుకుని ఏర్లు వల్ల ఆయన సన్నిధిలో నాటబడిన వారుగా ఉంటే పైకి ఎదిగి ఏం చేస్తామంట? ఫలిస్తాం. కాబట్టి ఇప్పుడు రంగు మారిపోతే ఏర్లాగా ఉండదు మన బతుకు, నల్లగా ఉండదు మన బతుకు, కఠినంగా ఉండదు మన బతుకు. ఆయనలోకి వస్తే నానాటికి ఎదిగి ఏం చేస్తామంట? అందుకే 128వ కీర్తన అంటాడు, నీ లోగిట నీ భార్య. ఆ దాక్షవనం ఎలా ఉంటుందనంటే, కనుక దాక్షవనం ఒక గుర్తేస్తుందా? కాదు. దాక్షవనం ఎలా ఉంటుందనంటే అనేక గుర్తులు వేస్తుంది. కానీ ఏరు భూమిలో ఉన్నది, ఏరు భూమిలో ఉన్న నల్లగా ఉన్న పైకి ఎదిగి ఫలించినట్టుగానే ప్రభు ఈరోజు చెబుతున్న మాట ఏంటి తెలుసా? నువ్వు నా దగ్గరకు వస్తే, నువ్వు నా సన్నిధానంలో గడిపితే, నువ్వు నాతో ఉంటే నీ పాపములు క్షమించి నిన్ను ఫలించేవారుగా, ఫలాలు ఇచ్చేవారుగా, పచ్చగా ఉండే చెట్టు వల్ల నేను నిన్ను చేస్తాను అని ప్రభు చెబుతా ఉన్నారు. అలాగూ దేవుడు మనల్ని ఆస్వాదించాలి అనంటే మనం ఎక్కడికి రావాలట? అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. ఈ విషయాన్ని ఆలోచించండి. నేను వెంకటరాజు గారు పసుపు గారి దగ్గర చెప్పాను వాళ్ళు ఇంటికాడ. ఏంటనంటే, మనుషులు చెట్టు ఎదుగుతుందంట, రోజు రోజుకి ఏమేస్తూ ఉంది? ఆకులు వేస్తుంది. ఆకుల్లోంచి ఏమొస్తుంది? పూత వస్తుంది. పూతలోంచి ఏమొస్తాయి? ఇప్పుడు మనము ఆకులు వేసేదాకా బాగుంటున్నాం, అక్కడ నుంచి ఏం రావాలి? పూత రావాలి. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఆకులు వేసేదాకా ఉంటున్న మన జీవితం ప్రభుకు విరోధమైగా ఉంటున్న ఆ నాటు నుండి మన ఆకులు అక్కడి నుంచి ఏమవుతున్నాయి? ఇంకా కొత్త ఆకులు వేయటలేదు, కొత్త కాయలు రావటం లేదు, కొత్త పొలాలు రావటం లేదు, అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఎందుకనంటే అక్కడి నుండి మన ఆస్వాదాలు ఏమైనాయి? స్టాప్ అయిపోయింది.
ఈరోజు అలా ఉండకూడదు. మనం కిందకి నాటబడిన వారి వలె రోజు రోజుకి ఎదుగుతూ నూతన ఆకులు వేస్తూ మనం ఏమవ్వాలంట. చూడండి, కీర్తన గ్రంథంలో 92వ అధ్యాయంలో 12వ వచనంలో ఏమని ఉంటుందంటే, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె ఏమేస్తారట, మువ్వు వేయటం అంటే రోజు రోజుకి ఏమవుతుంది, ఎదగాలి. ఆకులు వేసుకుంటూ ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏమి రావాలంట, ఆ దాంట్లోంచి పువ్వులు రావాలి. ఈరోజు దేవుని వాక్యం అంటే దేవుని పెట్టారా, దేవుడు మనలను ఫలించాలని కోరుకుంటున్నాడు. నీ పాపములు క్షమించి ఫలభరితంగా దేవుడు చేస్తాడు. ఆదామును దేవుడు దీవిస్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ఏం చేయాలట, నింపాలి అని ప్రభు. అలాగే దేవుడు నిన్ను చేస్తానని ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియులారా, ఒక విషయాన్ని గమనించిన, ప్రభు తీర్పు మన మీదకి రాబోతా ఉంది. వయసు వెళ్ళిపోతా ఉంది. ఒకరోజు మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత ప్రియులారా గమనించండి, చనిపోయిన తర్వాత ఆకారుని మనం ఎక్కడ నిలబడతామనంటే సింహాసనం మీద నిలబడతాం. కనుక నిలబడవలసిన రోజు వచ్చినప్పటికీ మనం ముందుగానే ప్రభు దగ్గర ఏం చేయాలి, క్షమాపణ అడగాలి. ఒకసారి ఇలా చూడండి, ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామా. ఇక్కడ ఫోటో, పుట్టాడు బాలుడు. బాలుని కాలం నుండి ఏ కాలంకి వస్తాం, ఎప్పటికైనా వస్తుందా రాదా? నువ్వు రొంగేసినా రొంగేయకపోయినా ఏమవుతాం, వృద్ధాప్యం వచ్చేస్తాం. ఇప్పుడు గమని, ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఆలోచించండి. ఇందుట్లో ఏ వయసులో ఉన్నారో మీరు ఏ వయసులో ఉన్నారో ఆలోచించి ఒక తీర్పులోకి రావాలి, ఆలోచనలోకి రావాలి. ఏంటనంటే దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో నీ బాల్య దినములు అంది ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే ఎప్పుడు రక్షించబడాలి. ఇప్పుడు నేనండి ఈ కాలం వచ్చినప్పుడు రక్షించబడ్డానండి, ఈ కాలం అంతట్లో ఈ కాలంలో రక్షించబడాలి. అసలే ఈ కాలంలో రక్షించబడకుండా ఈ కాలంలో రక్షించబడ్డానండి. ఈ కాలంలో రక్షించబడినందుకు నా జీవితంలో ఏది పోయింది, బాల్యకాలం. ఒకవేళ ఈ కాలంలోనే రక్షించబడి ఉంటే నేను ఆ టైంలో క్యాషియో నేర్చుకుందనేమో, లేదా కీబోర్డు నేర్చుకుందనేమో. నేను చాలా బాధపడుతున్నాను. ఏంటంటే నా బాల్య దినమునందరూ నేను ఏం చేయలేకపోయాను, రక్షించబడలేకపోయింది. ఎంతో అవకాశం పోయింది. ఇప్పుడు మీకు వేస్తున్నాను ప్రశ్న ఏంటంటే, మీరు ఏ కాలంలో ఉన్నారో ఆ కాలం అంతా ఏమైపోయింది, ఉన్న కాలమైన ఏం చేయాలి, వినియోగపరచుకోవాలి. అయ్యో మరణం దగ్గరకు వచ్చేస్తా ఉంది, నేను ఒక రోజున ఎక్కడ నిలబడాలి, తీర్పు దగ్గర నిలబడాలి. మిగులున్న జీవితం అంతా ఏం చేయాలి, మిగులున్న జీవితమైన ఏం చేయాలి, ప్రభు కొరకు జీవించాలని ఒక తీర్మానంలోకి రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఒక రోజున ఇలా చెప్తున్నాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. ప్రభు ఈ కాలం చిన్నపిల్లల దేవుని రాజ్యం. ఇక్కడ వరకు ఏం అడగడంట, ఇక్కడ నుంచి ఏం చేస్తాడు తెలుసా, తీర్పు అడుగుతాడు. ఈ వయసులో ఏం చేస్తావు, ఈ వయసులో నా కొరకు 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 ఏం చేస్తావు అని ప్రభు అడిగినప్పుడు, సింహాసనం మీద నిలబడినప్పుడు నువ్వేం చెప్పగలవు, ఒక మాట ప్రశ్న వేసుకో. నువ్వేం చేయగలవు, నీ ఎవరి వయసులో ఎంతమందిని రక్షించావు, నీ ఎవరి వయసులో దేవుని కొరకు ఏం ప్రయాసపడ్డావు, నీ ఎవరి వయసులో ప్రభు కొరకు దేవుని కొరకు ప్రయాసపడ్డావు అని ప్రభు సింహాసనం మీదట నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు. ఈరోజు ఒక ప్రశ్న అడుగు, ప్రభు దగ్గర అడుగు, ప్రభు నా యవ్వన వయసు అంతా పోగొట్టుకున్నాను నాయన, నా బాల్య దశ అంతా పోగొట్టుకున్నాను ప్రభు, మిగులు నా జీవితం అయినా నన్ను ఏం చెయ్యి, చెప్తలేదు, నన్ను వాడుకో ప్రభు అని అంటే ప్రభు మనకి చూడండి. అదే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథం 14వ అధ్యాయంలో 11వ అధ్యాయంలోనమ్మా, ప్రసంగిలో 14వ అధ్యాయంలో ఒక్క నిమిషం నేను తీస్తాను. అదే 10వ వచనం, లేత వయసు నడిప్రాయము గతించిపోవచ్చున్నది గనక నీ హృదయంలోని వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును ఏం చేసుకో నీ దేహమును చెరుపు దానిని. ఇలా చూడండి ఒకసారి దేవుని స్తోత్రమా. చాలామంది మనుషులు ఈ వయసు వచ్చే వరకు కూడా సెటిల్ అవ్వలేదు. ఎందుకు సెటిల్ అవ్వలేదు అని అంటే, వారు తాగుడు అలవాటు చేసుకొని, వారు వ్యభిచార పాపం అలవాటు చేసుకొని, డబ్బులన్నీ వ్యర్థం చేసుకొని ఈ వయసు వచ్చినా కూడా ఏమవ్వలేదు, సెటిల్ అవ్వలేదు. ఇప్పుడు ఎంత జీవితం పాడైపోయింది. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడైనా నీ చెడుతనాన్ని ఏం చేయి. మళ్ళీ చదువురా మాట, ఇప్పుడైనా నీ చెడుతనమును
తొలగించుకొని, అంటే చెడుతనం అంటే ఇలా చెప్తాం, నీ తాగుడును తొలగించుకొని, నీ పాపమును తొలగించుకొని ఇప్పుడైనాను నా దగ్గరికి వస్తే కనుక నేను నిన్ను ఏరు తన్ని ఫలించేవారుగా నేను నిన్ను చేస్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం విధమా. ఏ వయసు మనం పోగొట్టుకున్నామో, ఏ సమయం ప్రభు పోగొట్టుకున్నామో ప్రభు దగ్గర తిరిగి ఆ సమయం మనకి రాదు, పోతే పోయిందిలేండి. ఉన్న సమయమైన ప్రభు కొరకు ఏం చేయాలి? వినియోగించాలి. ఒక మాట, ఒక ప్రశ్న నేను ఎవరెత్తుతారో నేను చూస్తాను. ప్రియులరా, నేను బతిమాడి చెప్తున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం విధమా. వయసు వెళ్ళిపోతా ఉంది, రేపొద్దున తీర్పు దినాన్ని అడుగుతాడు దేవుడు, నీ బాల్య దినంలో ఏం చేస్తావు? అర్థమవుతుందో లేదో నా మాటలు. నీ బాల్య దశలో నువ్వేం చేసావు, నీ ఎవరి వయసులో నువ్వేం చేసావు అని ప్రభు అడిగినప్పుడు నువ్వు చెప్పవలసిన వారుగా ఉన్నావు. కాబట్టి యవనస్తులారా లేవండి. ఏం చేయటానికి? చెప్పాలి, దేవుని పని చేయటానికి లేవండి. నా కొరకు కాదు, దేవుని కొరకు లేవండి. ఒక రోజు వచ్చేస్తుంది, చనిపోతాం. కనుక చేస్తే దానికి ప్రతిఫలం పొందుతాం, చేయకపోతే దానివల్ల వచ్చిన నష్టం ఏంటో తెలుసా? నరకానికి వెళ్తాం. కాబట్టి ఈరోజు ఒక మాట, ఒక ఆయన పాట కట్టాడండి, చూడండి. ఆ పాట ఏంటనంటే, ఏం చేశానయ్యా, ఆ మాటలు చదువుదాం, పాడొద్దులేండి, చదువుదాం. ఈ మాట చదువుదాం. ఏం చేశావయ్యా నీ కోసం ఈ బతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నన్ను చూసావు, ఒక్కరినైనా రక్షించానా, వెలిగించానా? లేదు. కాబట్టి కనుక దేవుడు ఏమిచ్చాడట? ప్రాణమునిచ్చాడట, బుద్ధినిచ్చాడట, మాటనిచ్చాడు, బతుకునిచ్చాడు. ఇన్ని ఇచ్చినా నిన్నేం చేయలేకపోయాను. కనుక ఇవన్నీ ఏమైపోయినట్టు? వ్యర్థమవునట్టే జీవితంలో. తర్వాత వీటన్నిటిని కోసము ఇప్పటికైనా నేనేం చేస్తాను? నీ కొరకు కష్టపడదు. రెండో శరణం, ధనమునిచ్చావయ్యా, చెప్పాలి, ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపోవయ్యా, పోషిస్తున్నావయ్యా. కనుక ఇన్ని ఇచ్చినా నిన్నేం చేయలేకపోయాను. ఒక రోజు అడుగుతాడు ప్రియులారా, చివరిగా, ఇల్లునిచ్చావయ్యా, వాహనం ఇచ్చావయ్యా, భాగ్యం ఇచ్చావయ్యా, నాకేమిచ్చావు? ఏమండి పలానా చోట మీటింగ్కి వెళ్దాం రండి అంటే ఆటో పెట్టండి. ఏం పెట్టాలంట? బండ్లు వేసుకుని ఊరికే తిరుగుతావు, ఈదులంట ఊరికే కొరిచి పెడతావు పెట్రోలు. ఎందుకు తిరుగుతావు అయిన ఉండదు. కనుక ప్రార్థనకు రామ్మంటే ఏం కొట్టించాలి, ఏం పెట్టాలి? నువ్వు వాహనం ఇచ్చినందుకు ఏం చేస్తావు దేవుని కొరకు? వాహనం అనుగ్రహించి ఇల్లు ఇచ్చినందుకు ఏం చేస్తావు దేవుని కొరకు? ఈరోజు కడుపు నింపుకుంటాం కాదు, మనం ఏం చేయాలంట? ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి. చూడండి, నేను చివరిగా ముగించేస్తా ఉన్నాను. ప్రియులారా, ఒకవేళ మీరు ప్రభు కొరకు నిలబడితే ప్రభు మనకు కొన్ని కిరీటాలు ఇస్తాడటండి. ఆ కిరీటాలు ఏంటో చెప్పేసి నేను ముగిస్తాను. మొదటి కిరీటం చూడండి ప్రియులారా, దేవుని ముగిస్తాను. కనుక 7 మాటలు చెప్పేసి అక్కడ చెప్పేసి నేను ముగిస్తాను. 7 విషయాలు ఒకవేళ నువ్వు తెలుసుకొని ప్రభు దగ్గరకు వస్తే దేవుడు మనకంటే పరలోకంకి వెళ్ళిన తర్వాత, ఇంకో మాట చెప్తాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్దాం. తీర్పు తర్వాత ఏముంటుంది? పరీక్ష తర్వాత ఏముంటుందండి? ఇప్పుడు తీర్పు జరిగిన తర్వాత ఏమివ్వాలి? ప్రతిఫలం ఇవ్వాలి. ప్రతిఫలం అంటే పరలోకంలో సింహాసనం ఎదుట ఒకరినేమో నరకానికి పంపుతాడు, ఒకరినేమో మంచి వాళ్ళనేమో ఎక్కడ పంపుతాడు? చెడ్డోళ్ళనేమో, దేవుని పని చేసిన వాళ్ళేమో పరలోకం, దేవుని పని చేయని వాళ్ళేమో. ఇంకో విషయం, పరలోకం వెళ్తమే కాదు, మనం వయసులో కష్టపడిన దాన్ని బట్టి దానికి పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు ఏమిస్తాడు తెలుసా? కిరీటాలు ఇస్తాడట, బహుమానం ఇస్తాడట. ఏంటి ఆ బహుమానము? మొట్టమొదటి బహుమానం చూడండి ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఏంటి ఆ బహుమానం అనేది? 9వ అధ్యాయం 25వ వచనం. టక్కడగా చదువుకుందాం చూడండి. ఏమన్నా ఇప్పుడు పరిగె పందాలు వేశారండి, పరిగె పందాల్లో నగ్గారండి. పౌలు అంటున్నమాట, నగ్గారండి. ఏమిస్తారు వాళ్ళకి? మన సొప్పులు పెట్టిస్తారు, లేకపోతే చిన్న ఏదేస్తారు. అదే కొంచెం ఉద్యోగస్తులకు చెక్క మొక్క మీద ఇలా బొమ్మేసి ఇస్తారు. ఇది ఎంతకాలం ఉంటుంది? కొంత. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నీ యవ్వనం మొదలుకొని నీ ముసల కాలం ముందు పని చేస్తే ఎంతవరకు చేస్తాను, నేను నీకేమిస్తాను తెలుసా? అక్షయ కిరీటం ఇస్తాను. అది ఓడబారదంట. ఇంకెన్నడూ అది ఎలా ఉంటుందనంటే, కనుక ఎన్నడూ ఎలా ఉంటుందనంటే శాశ్వతంగా ఉంటుందంట. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుదామా. ఎవరికి ఇస్తాడనంటే, లోకంలో పరుగుతున్న వారు, ఈ లోక పరుగు యాత్రలో ఉన్నవాడంట మితముగా ఉంటాడట. ఆమె ఎలా ఉండాలి? మితముగా ఉండమంటే
ఇప్పుడు రాష్ట్రానికి రాష్ట్ర పరుగు పందుల్లో సెలెక్ట్ అయ్యాడండి. ఆ సెలెక్ట్ అయిన వాడిని అడిగితే ఎరా రారా కొంచెం పలావ్ తిని వద్దామంటే వస్తాడా? రారా కొంచెం డ్రింక్ తాగి వద్దామంటే వస్తాడా? రాడు. ఎందుకు తెలుసా? ప్రతిది మితముగా ఉంటాడు. అంటే కొవ్వు పట్టకుండా. కొవ్వు పడితే ఏం చేయలేడు? పరిగెత్తలేడు. కొవ్వు పట్టకుండా, ఎక్కువ పదార్థాలు తినకుండా, ఎక్కువగా బయట తిరగకుండా చాలా మితముగా ఉంటాడు. ఇప్పుడు పరలోక కిరీటం పొందుకోవాలని అనుకుంటే మనం ఏం చేయాలంట అని అంటే ఈ లోకంలో మితముగా ఉండాలంట. ఆమె ఎలా ఉండాలి? ఏ విషయంలో మితముగా ఉండాలి? ఏ విషయంలో మితముగా ఉండాలి అని అంటే మాట్లాడే విషయంలో, ప్రవర్తించే విషయంలో మితంగా ఉండాలి. కనుక ఎక్కడైనా గొడవలు అవుతూ ఉంటే ఈ పాట మెచ్చుకుందాను మరి నాకు ఒకసారి అందరూ తోను స్తోత్రమా. మితముగా ఉండాలట. మితముగా అంటే ప్రతి విషయంలో. ఎవరో తిట్టారండి, మనము తిట్టగలం, కానీ మనకేముండాలి? ఇప్పుడు మితం ఉండాలి. మాట్లాడవచ్చు కానీ మాట్లాడకుండా ఉండటం ఏంటది? పాపం చేయటానికి బలం ఉంది కానీ చేయకుండా ఉండటం ఏంటది? మితముగా ఉండాలి. ప్రతి విషయంలో ఎలా ఉండాలి ఉంటే దేవుడికి ఏమిస్తాడు తెలుసా? అతిశయ కిరీటం ఇస్తాడు, అక్షయ కిరీటం ఇస్తాడు. చూడండి 1, 2 2 చదువుదాం. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుతుని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు ఏ కిరీటం అంట? ఏది కాపాడుకున్న వారికి నీతి కిరీటం? విశ్వాసమును ఏం చేయాలట? లోకములో మన విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నాం. అవిశ్వాసులు లోకంలో మన విశ్వాసాన్ని కింకపరచడానికి ప్రయత్నం చేస్తారు. కింకపరచిన విశ్వాసము ఎలా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలట? కాపాడు. రచిత ఉద్యోగం రాదు అని అన్నారు ఎవరు? మనం ఎలా ఉండాలి? విశ్వాసం. మితం అంటే ఏంటి? తగ్గించుకొని ఎక్కడికక్కడ మనము దేనికి దానికి లోబడి ఉండటం. విశ్వాసం అంటే ఏంటి అని అంటే లోకములో ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను, ఎందుకనంటే నా ప్రభు నా విషయంలో ఏం చేస్తాడు అని ఈ విశ్వాసం కాపాడుకుంటే దేవుడు ఏ కిరీటం ఇస్తాడట? ఎవరు ఏమన్నావండి, పిల్లలు పుట్టరు, పెళ్ళి అవ్వదు, ఇల్లు కట్టవు, నువ్వు అభివృద్ధి చెందవు, నువ్వు ఇంతే అని అన్నప్పుడు మన విశ్వాసం ఏమవ్వాలి? బలపడాలి. కుంగిపోకూడదు, దిగులు చెందకూడదు, పరిస్థితులు పీకి మీదకు వచ్చినా కుంగిపోవద్దు. ఎందుకనంటే నీ విశ్వాసమును కాపాడుకుంటే ఇదిగో ఈ లోకంలో దేవుడు అద్భుతం చేయటం కాదు కానీ ఆ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు పరలోకంలో దేవుడు మనకి ఏమిస్తాడనంటే నీతి కిరీటాన్ని ఇస్తాడట. నీతి కిరీటం మనం పొందుకొని ఎంత సంతోషిస్తామో, ఎంత ఆనందిస్తామో. 2, 3 కనుక ప్రియులారా చూద్దాం. ఇంకో మాట చదువుదాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ చదవండి. 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపురు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని ఎవరికి అనంటే ప్రభువుకు రాక కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఎవరు ఏం చెప్పిన ప్రభు రాడంట అని చెప్పినా మనం ఏం చేయాలి? ఎదురు చూస్తానే ఉంటే దేవుడు మనకి ఏం చేస్తున్నాడట? వాడు పోని కిరీటాన్ని ప్రభు తీసుకుని వస్తున్నాడు. తర్వాత అక్కడ చదివితే ప్రియులరా కనుక మరొక మాట చదువుతున్నా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చదివితే ప్రభు మనకి జీవ కిరీటం తెస్తున్నాడట. ఆమె ఏ కిరీటం? ఎవరికి అనంటే శోధనలను ఏం చేయాలట? చదువురమ్మా అమ్మ చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, ప్రభు తను ప్రేమించిన వారి కొరకు వాగ్దానము చేసిన జీవ ఎవరికి తెస్తున్నాడట? శోధనలు ఏం చేయాలట? ఎవరో నిన్ను తిడతా ఉన్నారు, ఏదిస్తూ ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు, ఎన్ని అవనవండి, మనం ఆ శోధనలు ఏం చేయాలి? రాని వస్తే రాని అని జయిస్తే ప్రభు మనకి ఇచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? వారికి దేవుడు అంట జీవ కిరీటము తెస్తాడు. ఒక విషయాన్ని ఇలా చెప్తున్నాను, జీవ కిరీటాన్ని ప్రభు తెస్తున్నాడు, నిత్యము జీవిస్తామని. ఒకవేళ చంపేస్తున్నారు కనుక మనం ఏమైపోవాలి? చచ్చిపోవాలి దేవుని కొరకు. కనుక అంత పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు దానికి ప్రతిఫలం ఏంటంట? జీవ కిరీటాన్ని.
కనుక ఎలా చెబుతున్నామంటే ఒక ఆయన వెళ్ళొచ్చాడు, ప్రభు వెళ్ళొచ్చాడు, చూసొచ్చాడు, అక్కడ జీవ కిరీటాలు ఉన్నాయి కాబట్టి ఆ కిరీటాలు మనకి దేవుడు తెస్తా ఉన్నాడు కాబట్టి నేను నమ్ముతున్నాను. తర్వాత అక్కడే శోధన సహించు కనుక సంతోషించే వారికి ప్రియులారా సంతోష కిరీటం ఇస్తాడంట ప్రభు. ఎవరికి అని అంటే చదువుదాం చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయము, విలాప వాక్యాలు 5వ అధ్యాయం వచనంలో ఒకరు, తర్వాత ప్రియులారా ఎస్తేరు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం ఒకరు తీయండమ్మా, తీసుకుని చదువుకుందాం. ఎస్తేరు గురించి మనం చదువుతాం కదా. ఎస్తేరు కంట దేవుడు అంట రాజు కిరీటం ఇచ్చాడటండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. నేను ఈ బోర్డు మీద వాక్యాలు ఎందుకు రాయలేదనంటే ఎస్తేరును ప్రేమించాను, ఏం పొందిందంట, దయాదాస్యం పొందెను, ఆమె తల మీద ఉంచి ఆమెను ఏం చేశాడట ఇప్పుడు చెప్పాలి. ఎస్తేరు రాజుగారి దయ పొందటానికి, ఎస్తేరు రాణి అవ్వటానికి రాజుగారి దగ్గర ఏం పొందుకుంది, దయ పొందుకుంటే ఏమొచ్చింది, ఇప్పుడు కిరీటం వచ్చింది. ఇప్పుడు దేవుని చేత మనం ఏం పొందాలి, దయ పొందినప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడట, కిరీటాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని చేత చివరిగా ప్రియుల అభిషేక కిరీటాన్ని దేవుడు ఇస్తాడట. ఎవరి కొరకనంటే కనుక ఆయన సేవ కొరకు నిర్ణయం పడిన వారికి దేవుడు ఏమిస్తాడటండి, అతిశయ కిరీటం ఇస్తాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఇద్దామా. కనుక మళ్ళీ చెప్తున్నాను, ప్రభు వచ్చినప్పుడు సింహాసనం వేయబడినప్పుడు ఎవరు వయసుకు తగ్గట్టు వారు గ్రంథాలు ఇప్పబడతాయి. ఆ గ్రంథాల్లో ఉన్న మన చరిత్ర బయటకు తీస్తాడు. కనుక మేలు చేసిన వాడు మేలు పునరుద్ధానం, కీడు చేసిన వాడు కీడు పునరుద్ధానం. మేలు చేసిన వారికి దేవుడు ఏమిస్తాడనంటే కిరీటాలు ఇస్తాడంటే ఏంటయ్యానంటే ఆశ్చర్య కిరీటము, నీతి కిరీటం. చెప్పాలి, చదవాలి, ఎలా చూడండి, టీవీలో చూడండి. ఆశ్చర్య కిరీటము, నీతి కిరీటము, వాడబరని కిరీటము, జీవ కిరీటము, సంతోష కిరీటము, రాజ కిరీటము, అభిషేకము కిరీటం. ఎక్కడిస్తాడట, దేవుడు రాజ్యంలో దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ప్రభు కొరకు నిలబడిన వారిగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియులారా, నేను సమయం ఉంటుంది అనుకోలేదు కాబట్టి నేను ఇంకా ముగిస్తూ ఉన్నాను. కనుక ఒక విషయాన్ని గమనిద్దాం. ప్రియులు ఒకసారి చూడండి, ఈ సందర్భంలో మనం చూస్తే అంటండి కనుక పరలోకంకి వెళ్ళిన తర్వాత దేవుడు సింహాసనం వేయబడుతుంది అంటండి. దొంగలు అమ్మమ్మ అందరూ ఒకసారి ఇలా చూడండి. దొంగల తీర్పు తీర్చబడుతుందట, లంచగాళ్ళకి తీర్పు తీర్చబడుతుందంట, వ్యభిచారులకు తీర్పు తీర్చబడుతుందంట. తీర్చబడిన తర్వాత వారిని తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడేస్తాడనంటే అగ్నిగుండంలో వేస్తాడట. అగ్నిగుండంలో మనం పడకుండా ఉన్నట్లు మనం భూమి మీద ఉండగానే మనం ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతూ పరలోక రాజ్యానికి ఏమవుదాం, వారసులు అవుదాం. ప్రభు పేరు మనం చేస్తాం. ఇంకో మాట చెప్పేసి నేను ముగిస్తానండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుదామా. నేను మళ్ళీ చెప్తున్నాను, వయసు వెళ్ళిపోనవద్దు. ఇప్పుడే సేవలు ఏం చేయాలి, సహకరించాలి. నా పనిది జాయిగడికి చేస్తామేంటి అని అనుకోకండి. దేవుని పనిలో ఉంటే ఇదిగో పరలోకం నుండి దేవుడు మీకు కిరీటాలని తీసుకుని వస్తున్నాడు. కనుక ఈ సందర్భంలో మనం చూస్తే లంచగొండు వారికి తీర్పు తీర్చబడతా ఉంది, దొంగలకు తీర్పు తీర్చబడతా ఉంది. కనుక ప్రియులారా, వ్యభిచారులకు తీర్పు తీర్చబడతా ఉంది. తీర్పు తీర్చబడిన తర్వాత వారిని తీసుకెళ్ళి ఎక్కడేస్తాడని అంటే అగ్నిగుండంలో వేస్తా ఉన్నాడు. ఆ తదుపరి నీతివంతులు తీర్పు తీరుస్తారట. ఆ నీతివంతులు పరలోకానికి తీసుకుని వెళ్తారు. ఒక్క రెండు నిమిషాలు ఒకసారి ఆలోచించు. ఇది వాస్తవం, నిజం. ఇది ఏలకాలం కాదు. సమయం ఉండగానే మనం మారదాం. ఇదిగో ఇంతవరకు పాపులకు తీర్పు తీర్చబడింది, ఇప్పుడు నీతివంతులకు తీర్పు తీర్చబడతా ఉంది.
నీతిమంతులు జీవగ్రంథం తెరవబడినప్పుడు మీరు పరలోక రాజ్యానికి అర్హులుగా దేవుడు చేస్తా ఉన్నాడు. దేవుని కొరకు ప్రయాసపడి కష్టపడి కొట్టబడి అడవులని కొండలని లోయలని తిరిగిన వారికి, సహకరించిన వారికి, వారి డబ్బులు, వారి సమయం, వారి బలము దేవుని కొరకు కొరిసిపెట్టిన వారికి ప్రభు ఇదిగో జీవ కిరీటాలు ఇస్తూ ఉన్నాడు. మహిమ కలవారుగా చేసి పరలోకానికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. కాబట్టి నీకు ఆ పరిస్థితి రావాలంటే నీవు ఒక తీర్మానంలోకి రావాలి. ప్రియులారా, ప్రభు సేవ అంటే నిర్లక్ష్యం కాదు, యాలోకాలం కాదు. సంగమ మౌనంగా ఉండొద్దు, దేవుని పనిలో పాలు పంపులు పొందు. ఆ తదుపరి మరణించిన తర్వాత నోరు కొట్టుకున్న, గ్రొమ్ము కొట్టుకున్న ప్రతిఫలం లేదు. భూమి మీద ఉండగానే మనం సరి చేయబడదాం. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ప్రియులారా, ఆలోచించు. ఈ రోజున ఎంత కాలము నీవు పాడు చేసుకున్నావో దేవుని పని చేయటానికి మానేసి, నీ బాల్యకాలం, యవ్వన కాలం, నడువయసు నీ జీవితంలో పోగొట్టుకుంటూ వచ్చేసావు. అదంతా అడిగితే ఏం చెప్తావు? ఏం చేసావని చెప్తావు? కానీ ఫోన్లే, ప్రభు క్షమిస్తున్నాడు. ఉన్న జీవితమైన, ఉన్న కాలమైన ప్రభు కొరకు ప్రయాసపడు. వాడికి వీడు తీర్పు తీర్చొద్దు. వారి మీద వీరి మీద మనం నిందలు వేయటం కాదు. నువ్వు దేవుని కొరకు చేస్తానని ఒక ముందుకు వస్తే నీ జీవితం ధన్యమవుతుంది. సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాను నిధులన్నీ నీవే కదా, యజమాను నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ప్రార్థన చేయుదమా. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, దేవా, నా జీవితం ఎంతో వ్యర్థమైపోయింది. ఇక్కడున్న నా జీవితం ఎంతకాలం బతుకుతానో, ఉన్నంత కాలమైన నీ పరిచర్య చేస్తాను ప్రభు. సంఘముతో పాలు పంపులు పొందుతాను. భారము కలిగిన దైవజనుడితో ఏకేపిస్తాను నాయన. నా బలము, నా సమయం, నా ప్రభా, నాకున్న వసతులు, నాకున్న వాహనాలు, నాకున్న ప్రభా ధనము నీ కొరకు ఖర్చు పెడతాను. నా బలము నీ కొరకు ఖర్చు పెడతాను. ఎంతకాలం వ్యర్థమైపోయాను నాయన. అయ్యా, ఒకవేళ నువ్వు అడిగితే ఏం చెప్తాను నాయన? అయ్యా నా ప్రభు, ఇప్పటి నుంచైనా నేను పాలు పంపులు పొందుతాను. అయ్యో, ఒకరోజు సింహాసనం ఎదుట నిలబడినప్పుడు లోకానికి ఎంత ఖర్చు చేశాను, లోకములు ఎలా జీవించాను అని ప్రభు గ్రంథాలు ఇప్పబడినప్పుడు నేను తర్వాత బతిని వాడినా ప్రయోజనం లేదు. అయ్యా, బతుకుండగానే అడుగుతున్నాను అని ప్రభు దగ్గర అడిగితే నీ జీవితం ధన్యమవుతుంది. బాబు, ఒక ప్రశ్న, ఇక నుంచైనా ఈ పరిలో నువ్వు పాలు పంపులు పొందుతావా? నీ ధనం ప్రభు కొరకు ఖర్చు పెడతావా? నీ బలము ఆయన కొరకు ఖర్చు పెడతావా? నీ సమయం ప్రభుకి ఇస్తావా? అట్లయితే నీ చేయి చూపిస్తావా? నేను సేవ చేస్తానండి, ఆయన పరిచర్యలో నేను పాలు పంపులు పొందుతానని నీ చెయ్య ప్రభుకి అందిస్తే నీ జీవితం ధన్యమవుతుంది. నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభు, కృపగల రాజా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. నాయన, ఎంతో సమయం వ్యర్థం చేసేసాం తండ్రి. నాయన, ఇంకొన్న సమయంలో అయినా ప్రభా
నీ పని చేసే వరకు మనం సిద్ధపరుస్తున్నాయి సహాయం చేయండి. సమయం ఉండగానే ప్రభా మేము నాయన నీ సేవ చేసే వరకు మనం సిద్ధపరచుకొని చాలా సమయం పోగొట్టేశాను తండ్రి. నన్ను క్షమించు నాయన, క్షమించండి తండ్రి. ఇంక ముందైనా ప్రభా ఉన్న కాలంలో ఈ వృద్ధాప్యంలో అయినా నీ పని నమ్మకంగా చేసేదానిగా నన్ను సిద్ధపరచుకుని ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయను వచ్చిన వారందరిని బట్టి నీ స్తోత్రాలు ఎవరు ఏ తీర్మానం చేసుకున్నారో తీర్మానాన్ని బట్టి వారందరూ జీవించడానికి నీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేసి నీ కృపను గ్రహించి ముందున్న కార్యక్రమం అంతా కూడా నీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పాలన మనం తీసుకుందాం. వాక్యం సెలవిస్తుంది, ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నాం. మనం అయోగ్యులుగా తీసుకోవద్దు, దయతో గమనించాలి. అయోగ్యులుగా నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. అలా తీసుకుంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, వారు మరణపాత్రులు అవుతారట. అమ్మ నేను చెప్పిన మాట కాదు, ప్రభు చెప్తున్న మాట. కాబట్టి ఈరోజు ఆలోచించండి. కనుక ఈరోజు ప్రభు చెప్తున్న మాట అయోగ్యులుగా తీసుకోకూడదు, దైవ భయముతో భక్తితో తీసుకుందాం. కాబట్టి పిల్లలు ఒక విషయాన్ని గమనించండి. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, అలా తీసుకుంటే అపరాధులం అవుతాం, శిక్ష విధి కారకులం అవుతాం, నిద్రిస్తాం, రోగులం అవుతాం, బలహీనులం అవుతాం. కాబట్టి అలా కాకున్నట్లు మనం సిద్ధం చేసుకుందాం. పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రియులారా, ఒక్కరు సాయానికి ప్రభు బలి ఇవ్వటానికి రావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ మీకు వందనాలు, మీ స్తోత్రాలు. మా కొరకు ఇవ్వబడిన మీ శరీరాన్ని బట్టి మీకు వందనాలు. దేవైనా ప్రభు, మీ శరీరాన్ని మేము తీసుకుంటున్నాం. మమ్మల్ని పవిత్రులుగా మార్చండి, నీతిమంతులుగా చేయండి, పరలోక రాజ్యాలుగా మమ్మల్ని వారసులుగా చేయండి. మీరు చెప్పారు, నా శరీరం తిని నా రక్తం తాగేవాడు నిత్య జీవం గలవారు అన్నారు. కాబట్టి నిత్య జీవం గలవారుగా మమ్మల్ని చేయండి. నేను మీ శరీరం మా శరీరంలోకి వెళ్తుంటుండగా, అయ్యా మా శరీరం అపవిత్రమైనది, బలహీనమైనది, మరణం కూడినది నాయన. కానీ మీ శరీరం పరిశుద్ధమైనది, నీతిమంతుడు అయ్యా, పాపం ఎరగని వాడు ప్రభువా, నీలో ఏ దోషము లేదు, నువ్వు జీవిస్తున్నవాడు. కాబట్టి నీ శరీరంలో మేము పాలు పంపులు పొందుతూ ఉంటుండగా మాకు సహాయపడమని యేసు ప్రభు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుని యేసు తన అప్పగింపడు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయడని చెప్పాను. మనమును ఆ ప్రకారము చేదుముగాక, ఆమేన్. ఎవరైతే సిద్ధపడ్డారు, బలవంతమేమీ లేదు, ఏ మెప్పు ఘనత లేవు. మీ హృదయాన్ని ప్రభు మాట్లాడుతూ ఉంటుంటే మీ పాపంలో ఒప్పుకొని ఆయన రక్తమాసంలో పాలు పంపులు పొందుదాం. ఒక విషయం గమనించాలి ప్రియులారా, అయోగ్యంగా తీసుకోవద్దు, నిర్లక్ష్యంగా తీసుకోవద్దు, దైవ భయముతో తీసుకుందాం. కొంతమందికి పిల్లలకి ఇస్తా ఉన్నారు, నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, పిల్లలకి ఇవ్వద్దు, ఆకారుని ఇస్తాం కావాలంటే, ఈ కార్యక్రమంలో ఇవ్వద్దు, ఇది జరుగుతున్నప్పుడు ఇవ్వద్దు. ఎంత కావాలంటే ఇస్తాం తింటాకి, మంచిదే, పిల్లలకు పెడతాం మంచిదే, కానీ ఇప్పుడు కాదు, ఆకారుని పెడదాం. దయతో ఏకీవించాలని మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధునికి వందనాలు. మరి మీ శరీరాన్ని తీసుకుంటున్నాం, మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మీరే మహిమను అందమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అయ్యా ఇవ్వండి, మీ చేయి చూపించండి. మీ దగ్గర తేబడినప్పుడు ప్రభును స్తుతించి ఆయన శరీరాన్ని తీసుకుంది. ఒక విషయం మర్చిపోవద్దు, మీరు సిద్ధపడ్డారో లేదో తెలవాలని అంటే మీరు చేయి చూపించాలి. మీ చేయి చూపించాలి, చేయి చూపించిన వరకే ఇస్తారు. మాకు అందలేదండి అంటే మీరు చేయి చూపించలేదన్నమాట. కొంచెం ఓపికగా మీరు చేయి చూపించు. పాట పాడుతూ ఉంటుండగా మనం ప్రభు శరణం తీసుకుందాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని చేయి చూపించాలి, కొంచెం ఓపికగా మీ తల కంటే అపరాధినై పాట పాడుతుండగా జ్ఞానపూర్వకంగా అపవాదితో ప్రభు నా కొరకే సిలువైబడ్డాడు ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. అందుడనై అపరాధితో అనుచరునై
చేసితినెందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని కలువరిలో సిలువంత సరవరమోందే జగమంతా కలువరిలో సిలువంద కలవరమోందే జగమంతా పాపినైన నా కొరకు మరణమునే భరించితివి మరణమునే జయించితివి దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపి. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. మీ దగ్గరికి మీ మధ్యలో ప్రభు శరీరం ఉంది కాబట్టి ఆయన శరీరం మీ చేతులకు ఇవ్వబడతా ఉంది. మన అతిక్రమములు బట్టి మన పాపములు బట్టి ఆయన తీర్పు తీర్చబడి మన జన్మ కర్మ పాపమునకు ఆయన సిలువైబడి మనకు బదులుగా ఆయన కొట్టబడి రక్తమంతా దారబోసి ఆయన శరీరం తూట్లు తూట్లుగా చేయబడి ఎరబడిన ఆయన శరీరం మీ చేతుల్లో ఇవ్వబడింది. కాబట్టి ప్రభుని స్తుతించి ఆయన శరీరాన్ని మనం తీసుకుందాం. ఎవరైతే ఆయన శరీరం మీ చేతులకు ఇవ్వబడిందో ఇది ప్రభు శరీరం అని ఎరిగి ఆయన శరీరాన్ని తీసుకుందాం. ఇంకెవరికైనా అందకపోతే మీ చేయి చూపించండి. మీ దగ్గర మీ మధ్యలోనే ఉంది. ఆ ప్రకారమై భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయడని చెప్పాను. మనమును ఆ ప్రకారము చేదుముగాక. ఆమేన్. ప్రభు మన కొరకు కార్చిన రక్తం ఇది కొత్త నిబంధన. ఆయన చెప్పారు ఇది తాగండి అని చెప్పారు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞ మేరకు మనం తాగి నిత్య జీవం గలవారుగా అవుదాం. ప్రియులరా, ఆయన మాట జీవం కలిగినది కాబట్టి ఆయన మాటకు లోబడదాం. పరిశుద్ధుడా, మరి మీ రక్తం మేము తీసుకుంటున్నాం, మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపమును కడిగినన్నారు. మీరు కడిగి శుద్ధి చేసి మీ బిడ్డలుగా మమ్మల్ని చేయమని, స్థిర మనస్సు బలపరచమని, పరలోక రాజ్య అర్హులుగా చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైతే సిద్ధపడ్డారో అయ్యో ప్రభు శరీరం తీసుకున్నవారు ప్రభు రక్తం తీసుకుంటానికి సిద్ధపడి ఉండాలి. మనం అందరూ కళ్ళు మూసుకొని ఉండాలి, జ్ఞానపూర్వకంగా ప్రభువులో ఉండాలి. కనుక ఆయన శరీరాన్ని భుజించండి, ప్రభు రక్తం మీకు తేబడతా ఉంది. సిల్వలో యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను నది వాలే సురక్తము సిలువలో నుండి ప్రవహించే నది వాలే సురక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగే మలినముతు పాపము కడిగే మలినము తుడిచే
ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే, యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప క్షేమనోచెను, నీ కొరకే నాకు. మీరు చేయి చూపించాలి, ప్రయత్నం గమనించండి. నీ పాపములో చూపిక మీరు చూపించాలి. మనం నీ పాపడాగులు తుడుచుకో, నేడే నీ పాపములో ఒప్పుకో, నీ పాపడాగులు తుడుచుకో, నీ ఆత్మ తనువుల శుద్ధి పరచుకో, నీ ఆత్మ తనువుల శుద్ధి పరచుకో, క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో, యేసు చావందే సిలువపై మీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రేమనోచెను, నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను, పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను, నలుగా గొట్టబడే పొడవా భాడే నీకు, నలుగా గొట్టబడే పొడవా బాడే నీకై అంగీకరించు యేసుని, అంగీకరించు యేసుని, యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, మీ చేతుల్లో ఇవ్వబడి ప్రభు రక్తం, ఆయన మన కొరకు కార్చిన రక్తం, మరొకసారి మరొక నెల ఆయన సన్నిధానంలో పశ్చాత్తాపడటానికి దేవుడిచ్చిన అవకాశం. మరి ఈ అవకాశం కొంతమంది ఎంతోమందికి లేకపోవచ్చు, వారి లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎంతోమంది. కానీ ప్రభు కనికరించి మరొక రోజు దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి ప్రభును స్తుతించి, అయ్యా నేను లోకములో మితముగా జీవిస్తూ నా మాట ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాయన నీకు మహిమ తెచ్చి, మీరు వచ్చినప్పుడు సింహాసనం ఎదుట భలే నమ్మకమైన వాడు, మంచి దాసురా మంచి దాసురాలు అనిపించుకునేవారుగా మమ్మల్ని చేయి ప్రభు అని ప్రభు సన్నిధానంలో ఒప్పుకొనుచు ఆయన రక్తంలో పాలు పంపులు పొందుదాం. ప్రియులారు గమనించండి, ఇక చాలా ప్రభు శరీరం మిగిలిపోయింది, చాలా ప్రభు రక్తం మిగిలిపోయింది. అలా మిగిలిపోవటానికి కారకులు ఎవరనంటే, ఎంతో కాలం నుండి దేవుని మందిరానికి వస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ కొన్ని విషయాల్లో దేవుడు మీకు మేలు చేయాలని ప్రార్థించమని కోరినప్పుడు మీరు ప్రార్థించగా మనం ప్రార్థించగా దేవుడు ఎన్నో మేలులు చేసినా నీవు ఇంకా బాప్తిసం తీసుకోవడానికి నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు. కనుక ఇంకా నూతన జన్మ పొందటానికి నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు. కనుక రేపు నీది కాదు బాబు నాయన, ఇదే అనుకూల సమయము. కాబట్టి ఈ కార్యక్రమంలో నీవు కూడా పాలు పంపులు పొంది పరలోక రాజ్యానికి నువ్వు చేరాలి అని అంటే, మరణమైన తర్వాత నువ్వు తిరిగి లేవాలని దానికి ఒకటే పరిష్కారం, నువ్వు తిరిగి జన్మించాలి. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. నీ పాపములను ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే నీ బాప్తిస్మం ఇస్తాం, ఒక నూతన వ్యక్తిగా జీవిస్తావు. అప్పుడు ఎప్పుడు చనిపోయినా నేరుగా పరలోకానికి వెళ్తావు. ఎంత భక్తి చేసి ఎన్ని డబ్బులు ఇచ్చి ఎంత ఏది చేసినా మందిరానికి మానకుండా వచ్చినా బాప్తిసం తీసుకోకపోతే నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాం. ఇది వాస్తవం, నిజం. కనుక దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడని ఎరిగి ఒక తీర్మానంలోకి రా.
అలాగే ఎవరైనా ఉన్నారా, ఆడవారు కానీ మగవారు కానీ, అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి నేను రెడీగా ఉన్నాను, నాకు నూతన జన్మ ఇవ్వండి నేను రెడీగా ఉన్నానంటే మీకు అవకాశం దేవుడు అనుగ్రహిస్తారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన మా యేసు ప్రభువా మీకు వందనాలు. మరొకసారి మరొక అవకాశాన్ని, మరొక నెల మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. ఎంతోమందినైనా ఎన్నో ప్లాన్లు వేసుకుని, ఎన్నో అయ్యానైనా ప్రభు అవకాశాల కొరకు ఎన్నో ప్రభు లోకంలో అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలాగుందాం అనుకున్న వారు అందరూ మాయమైపోయారు. అయ్యా నైనా మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచావు నాయన, మాకు ఇంకొక అవకాశం ఇచ్చారు, ఇంకొక గడి ఇచ్చారు నాయన, మీకు స్తోత్రాలు. ప్రభా నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాం, సరిచేయబడతా ఉన్నాం. మా బలహీనతలు నాయనా ప్రభా కుంగుబాటు తత్వం, వెనకకు తిరిగే తత్వాన్ని క్షమించండి. స్థిర మనసు దయచేయండి, సాగిపోయే తత్వం దయచేయండి. మీ శక్తిని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మీ చేతికాపు చెప్పుకోండి. యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలో స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి ప్రియులరా, మొదటి వారం మాలని ప్రభు బల్ల ఇవ్వటం కొంచెం లేట్ అవుతా ఉంది, దయతో మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఒక 5 నిమిషాల్లో లేక 10 నిమిషాలు ఈ కార్యక్రమం ముగించుకోవచ్చు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. ప్రియులరా, రేపు శుక్రవారం లంగపల్లి వెంకటరాజు గారు పసుపు గారి ఇంటికాడ ప్రార్థన కూడిక 11 గంటలకు ప్రారంభిస్తాం. సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అట్టిందుగానే ఎవరైనా పసుపు గారి ఇంటికాడ ప్రార్థన అయిపోయిన 7 వారాలు అయిపోయిన తర్వాత అంటే ఇంకా 2 వారాలు ఉన్నాయండి, 6, 7 ఉన్నాయి. ఇలాగ ఎవరైనా మా ఇంటికాడ పెట్టండి అని అంటే మొట్టమొదటి అవకాశం మీకు ఇస్తాం. మరి ఆ తర్వాత అడిగితే మళ్ళీ అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరు ముందు అడిగితే, ఎవరు ముందు చెప్తే వారికి ఆ తర్వాత కూడికలు ఏర్పాటు చేస్తాం. కాబట్టి తెలియపరచడం మనం చేస్తున్నాం. మార్చి నెల 5వ తారీఖు నుండి శ్రమకాలాలు, శిలువ జ్ఞాన కూడికలు ప్రారంభమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 40 రోజులు ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడికైనా ఊర్లు వెళ్ళటానికి అవకాశం ఉండదు ఆ టైంలో. కాబట్టి ఇప్పుడే వివాహాలు చేయాలనుకున్నా, శుభకార్యాలు చేయాలనుకున్నా ఈ నెల అవకాశం ఉంది. ఈ నెలలో మీరు వినియోగపరచుకొని వచ్చి నెల 40 రోజులు ఉపవాసాలు ఉండి దైవ సన్నిధానంలో 40 రోజులు ప్రార్థిద్దాం. కాబట్టి అటు రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక, ఆ రోజుల కొరకే సిద్ధం చేయను గాక. ఆమేన్. ప్రియులారా, ముగిస్తూ ఉన్నాను. అటు రీతిగా దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. కానుకలు పట్టుకుందాం. సుందరమ్మ గారు పాట పాడతారండి అండి. ఒకసారి అలాగే ఉండండి. సుందరమ్మ గారు వచ్చాక ఆవిడ పాడుతూ ఉండగా కానుకలు సమర్పిద్దాం. సుందరమ్మ గారు రండి. కనుక వారు వచ్చిన తర్వాత మీకు అమ్మా ప్రియులారు గమనించండి. ఒక మాట ఏంటంటే, ఇప్పుడంతా ఫోన్లోనే డబ్బులు. ఒక ఆవిడ సలహా ఇచ్చింది, కనుక స్కానర్ పెట్టండి అని సలహా ఇస్తే కనుక దాన్ని బట్టి స్కానర్ టీవీలో మీకు వస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ జోబీలో డబ్బులు లేకపోతే, పర్సుల్లో డబ్బులు లేకపోతే ఫోన్లోనే ఉంటాయి. ఇదిగో స్కానర్ ఉంది, మీరు స్కానర్కి వెయ్యాలని మనం చేస్తూ ఉన్నాం. దాన్ని